మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి మారుతినగర్లో గల సమస్యలను తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నవకాంత్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, వసంతరావు, నవీన్ కుమార్ యాదవ్, ట్రెజరర్ సత్యనారాయణ, కుమారస్వామి, వెంకటేష్, గణేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అక్కజల్లకు, మా అయ్యంకులకు, మా వాళ్ళు కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్లకు అందరికీ కూడా, ఆ తర్వాత మా అక్కజల్లకు అందరికీ రాబోయే ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మారుతినగర్ అంటే నాకు చాలా అత్యంత ప్రియమైన కాలనీ బస్సు. ఎందుకంటే 4 సార్లు మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించింది. ఏం చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేదు. అయితే మన సురేష్ గౌడ్ కొద్దిగా తొందరపడి ఈ మీటింగ్ పెట్టించి, నేనన్నా మన దాంట్లో ఒక 2 ఇనాగ్రేషన్లు ఉన్నాయి, ఆ ఇనాగ్రేషన్ల రోజు ఆఫీసర్లు కూడా వస్తారు అని చెప్తే కాదన మా వాళ్ళు అందరూ సండే రోజు అయితే ఫ్రీ ఉంటారు, సండే రోజు పెడతారు. ఇక సండే రోజు పెడతామనంటే ఓకే అని నేను చెప్పిన. నిన్న సాయంత్రం మా సార్ కేటీఆర్ సార్ అందరు ఎమ్మెల్యేలు అక్కడ మూసి దగ్గర ఇల్లు తీసేస్తున్నారు అని అంటే అక్కడ ప్రోగ్రాం పెట్టి అక్కడ పోవాల్సి వచ్చింది. నా కారు కూడా దాంట్లోనే ఇంకా ఇరుకుంది. నేను వేరేది ఒకటి ఫ్రెండ్ కారు అడుక్కొని తీసుకొని ఈయన తొందర పెడతా ఉంటే వచ్చింది. మన దగ్గర నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు ఈ ల్యాండ్ చూపిస్తే ఈ ల్యాండ్ లోపలికి రావడానికే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి వరకు మంచిగా సీసీ రోడ్ వేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి ఒకసారి మీ మార్కెట్లో రోడ్ శాంక్షన్ అయితే అన్న వాళ్ళ ఇంటి ముందు రోడ్ శాంక్షన్ అయితే మాకు నల్లా పైపులు వేసే వరకు రోడ్ వేయొద్దంటే ఆ నల్లా పైపులు వేయించినాకనే రోడ్ వేయించింది. అయితే ఆ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నేను అనుకుంటే ఒక 2-3 బస్తీలలో రోడ్లు కావాల్సి ఉంది. ఆ 2-3 బస్తీలలో కూడా ఇప్పుడు ఈ నెలలో రోడ్డు, ఈ డ్రైనేజ్ అవన్నీ నేను చేపిస్తాను. ఈ పోలీస్ సెక్యూరిటీ గురించి అంటే అది చాలా ఈజీ పని. ఆ సెక్యూరిటీ పెంచడం మీకేమి ఇబ్బంది కాకుండా చూస్తాం. మేజర్ సమస్య మన మారుతినగర్లో నేను చాలా రోజుల నుంచి చూసేది నాలా. అయితే మీ దగ్గర నాలా ఇళ్ల మధ్యలోకి వెళ్ళేది పోతుందో దాంతో మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కాలేరు వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు బస్తీవాసులు, కమిటీ సభ్యులు మరియు కమిటీలో ఉన్న పాత కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇంత మంచి వేదికను మేమందరం కూడా ఒకటే అనే భావనతోటి ఈరోజు ఈ వేదికను నిర్మాణం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మారుతినగర్ కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామనే ఒక ధీమాతో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక అండగా నిలబడి ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఏ రాత్రి 24 గంటల్లో 24/7 ఏ రాత్రి కూడా ఫోన్ వచ్చినా కూడా ఆ ఇంటికి పోయి సమస్యలు తెలుసుకొని కాలనీని మంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే రూపంలో తీర్చిదిద్దడానికి మేమందరం కూడా ప్రయత్నం చేశాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ కూడా జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, అడ్వైజర్స్ కానీ, ఆర్గనైజ్ సెక్రటరీలు కానీ, లేకపోతే కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ కానీ అందరూ కూడా తన వంతు పనిచేస్తూ కమిటీలో అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేసి మారుతినగర్ని ఒక మంచి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి సహకరించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు కాలనీ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 100 రూపాయల రూపాయన వాళ్ళు కమిటీకి అందజేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. అదే కాకుండా కమిటీ సభ్యులు కూడా ప్రతి 27 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా నెలసరి 300 రూపాయలు 500 రూపాయలు తమ వంతున ఇచ్చుకుంటూ కాలనీ డెవలప్మెంట్ గురించి ఎటువంటి
పని అయినా కానీ ₹1,00,000 ఖర్చులు వచ్చినా కూడా మేము ఉన్నామని మాకు కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి ఏ పని చేసినా కూడా మేము సహకరిస్తామని తెలియజేసి మాకు ఒక బలాన్ని అందజేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విజయం ఏమిటంటే ఈ రోజు మహిళా సోదరి